ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో మనం సోషల్ మీడియా రీల్స్ ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్‌గా క్యాప్షన్స్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో, ఇక్కడ క్యాప్షన్స్, సబ్‌టైటిల్స్ బోత్ ఆర్ డిఫరెంట్. క్యాప్షన్స్ అంటే ఒక వీడియోలో ఏ వర్డ్ అయితే ఇంపార్టెంటో ఆర్ దేన్నైతే ఎంఫసైజ్ చేయాలో దాన్ని ఇలా హైలైట్ చేస్తూ మెన్షన్ చేస్తాం. వీటిని క్యాప్షన్స్ అంటాం. సబ్‌టైటిల్స్ అంటే ఒక పర్సన్ ఎండ్ టు ఎండ్ ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రతి వర్డ్ మిస్ అవ్వకుండా మనం టెక్స్ట్ రూపంలో ప్రెజెంట్ చేస్తాం. దాన్ని సబ్‌టైటిల్స్ అంటాం. సో, కమింగ్ సెషన్‌లో సబ్‌టైటిల్స్ ఎలా యాడ్ చేస్తారనేది కూడా చూద్దాం. ఈ సెషన్‌లో ఫండమెంటల్‌గా సోషల్ మీడియా రీల్స్ ఎడిట్ చేయాలంటే క్యాప్షన్స్‌ని ప్రాపర్‌గా ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, దీనికోసం నా దగ్గర ఒక 15 సెకండ్స్ వీడియో ఉంది. సో, ఈ వీడియో ఏంటి అంటే ఫిల్మాట్రిక్స్ అకాడమీ ప్రమోషనల్ కంటెంట్ వీడియో అనమాట. సో, కోర్స్ అనౌన్స్‌మెంట్ వీడియో. నేను మొత్తం వీడియో తీసుకోలేదు. ఇందులో ఒక 15 సెకండ్స్ తీసుకున్నా. సో, ఈ 15 సెకండ్స్ నేను ప్లే చేస్తున్నా. రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళున్నారు. లేదా ఓన్లీ వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళున్నారు. ఈ 2 స్కిల్స్‌ని కంబైన్ చేసి షూట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని ఎడిటింగ్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి అని తెలిసిన ఫుల్ లెంగ్త్ వీడియో క్రియేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో, ఇప్పుడు ఇదొక 15 సెకండ్స్ వీడియో. ఈ 15 సెకండ్స్‌కి నేను ఓన్లీ క్యాప్షన్స్ మాత్రమే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, క్యాప్షన్స్ అండ్ బీ రోల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. బీ రోల్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ఫస్ట్ క్యాప్షన్స్ ప్రాపర్‌గా ప్లేస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఇప్పుడు క్యాప్షన్స్ ప్లేస్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఈ వీడియోలో ఆడియోని నేను కొంచెం ఫిక్స్ చేయాలి. సో, ఎందుకు ఫిక్స్ చేయాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ పర్టిక్యులర్ వీడియో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో దట్ నేను చేసే మైన్యూట్ చేంజెస్ అనేవి మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. సో, నేను హోమ్ బటన్ ప్రెస్ చేస్తే నా స్టార్టింగ్‌కి వచ్చేస్తాను. జనరల్లీ మనకి ఆడియోలో 2 టైప్స్ ఉంటాయి. మోనో, స్టీరియో. అంటే మనం యూట్యూబ్ ఫార్మాట్‌లో ఆర్ మొబైల్ ఫార్మాట్‌లో, డిజిటల్ ఫార్మాట్‌లో ఎక్కువ యూజ్ చేసేది స్టీరియో. స్టీరియో అంటే మనకి 2 ఛానెల్స్ ఉంటాయి. లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆడియో లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు ఆడియో వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. ఇక్కడ ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్. నేను ప్లే చేస్తే రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సో, మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఓన్లీ రైట్ ఛానల్‌లో మాత్రమే ఆడియో లెవెల్స్ అనేది వస్తుంది. లెఫ్ట్ ఛానల్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ లెఫ్ట్ ఛానల్‌ని ఫిల్ చేయడానికి ఇది వెరీ రేర్ కేసెస్‌లో వస్తది. రికార్డర్స్‌లో ఇలాంటి ఇష్యూస్ వెరీ రేర్ కేసెస్‌లో వస్తాయి. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎఫెక్ట్స్ ప్యానెల్ ఓపెన్ చేసుకొని మీరు జస్ట్ ఫిల్ అని సెర్చ్ చేయండి. ఫిల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఫిల్ లెఫ్ట్ విత్ రైట్. సో, ఇప్పుడు నాకు లెఫ్ట్‌నే నేను ఫిల్ చేయాలి. దేనితోటి? రైట్ ఛానల్ తోటి. ఇన్‌కేస్ మీకు లెఫ్ట్ ఛానల్ వినిపిస్తూ రైట్ ఛానల్ వినిపించకపోతే ఫిల్ రైట్ విత్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ కేస్‌లో నేను ఫిల్ లెఫ్ట్ విత్ రైట్. సో, ఈ ఎఫెక్ట్‌ని నేను డ్రాగ్ చేసి నా ఆడియో లేయర్ మీద అప్లై చేస్తున్నా. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళున్నారు. లేదా ఓన్లీ నాకు ఇప్పుడు 2 ఛానల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే వాల్యూమ్ అనేది చాలా హైలో వినిపిస్తుంది. క్లియర్‌గా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే నాకు ఇక్కడ 0, -6, -12, -18. సో, ఫండమెంటల్‌గా ఆడియో వాల్యూమ్ అనేది -6 నుంచి -12 మధ్యలో వేరీ అయితే మనకి కొంచెం డీసెంట్‌గా వినిపిస్తది. అంతకంటే ఎక్కువ వెళ్తుంది అంటే ఆడియో లెవెల్స్ చాలా హైలో వెళ్తున్నాయి అని అర్థం. నేను ప్లే చేస్తున్నాను. వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళున్నారు. ఈ 2 స్కిల్స్ సో, ఆల్మోస్ట్ 0కి టచ్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నాకు 0కి టచ్ అవ్వకూడదు. -6 కంటే తక్కువ ఉండాలి అంటే ఈ ఆడియో లేయర్‌ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఆడియో గెయిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది. ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదా జస్ట్ సింపుల్‌గా ఆడియో లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో జీ అని ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆడియో గెయిన్ ఆప్షన్ వస్తది. ఇందులో అడ్జస్ట్ ఆడియో గెయిన్ బై అని ఉంది. ఇందులో నేను వాల్యూమ్ తగ్గించాలి అనుకుంటే నెగెటివ్ నెంబర్ ఎంటర్ చేస్తాను. వాల్యూమ్ పెంచాలి అనుకుంటే పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను వాల్యూమ్ తగ్గించాలి అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక -8 అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నా వాల్యూమ్ అనేది కంబైన్ చేసి షూట్‌లో ఏం జరుగుతుంది -6కి, -12కి మధ్యలో వేరీ అవుతుంది. నాకు ఇంకొంచెం వాల్యూమ్ పెరగాలి. నాకు ఇక్కడ 6 డెసిబెల్స్ టచ్ అయితే కొంచెం డీసెంట్ వాల్యూమ్ వస్తది. నేను మళ్ళీ జీ ప్రెస్ చేసి ఒక 3 డెసిబెల్స్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అడ్జస్ట్ ఆడియో గెయిన్ బై అని ఉంటది. ఇందులో మనం వాల్యూమ్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెగెటివ్ నెంబర్ ఇస్తే వాల్యూమ్ తగ్గుతది. పాజిటివ్ నెంబర్ ఇస్తే వాల్యూమ్ పెరుగుతది. ఉంది కదా అని చెప్పేసి 20లో, 30లో అలా వాల్యూ ఎంటర్ చేయకండి. సో, ఇక్కడ మనం వాల్యూస్ చెక్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ నాకు -18 డెసిబెల్స్ దగ్గర వాల్యూమ్ పీక్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని నేను 6 డెసిబెల్స్‌కి తీసుకురావాలి అంటే ఎన్ని డెసిబెల్స్ యాడ్ చేస్తే వస్తది అనేది కౌంట్ చేసుకోండి. సో, -18 నుంచి -6 వరకు అంటే నేను యావరేజ్‌గా 12 డెసిబెల్స్ యాడ్ చేయాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు 0 డెసిబెల్స్ దగ్గర పీక్ అవుతుంది మాక్సిమం. దాన్ని నేనిప్పుడు 18 డెసిబెల్స్‌కి తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఎన్ని డెసిబెల్స్ తగ్గించాలి నేను? -18 అని ఎంటర్ చేస్తే 0 నుంచి -18 వరకు వస్తది. లేదు -6 నుంచి
-12 వరకు నేను వాల్యూమ్ తగ్గించాలి అనుకుంటే ఈ రెండిటి మధ్యలో వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 డెసిబెల్స్ ఉంది. సో 6కి 12కి మధ్యలో. సో దట్ వాల్యూమ్ తగ్గించాలి కాబట్టి నేను -6 అనే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తా. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్యాలిక్యులేటివ్‌గా వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 3 డెసిబెల్స్ పెంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నా. ఓకే అని క్లిక్ చేస్తే నాకు వాల్యూమ్ అనేది లిటిల్ బిట్ పెరుగుతది. ఓకే. రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సో నాకు 6 డెసిబెల్స్ టచ్ అవుతుంది. అండ్ దీనికి నేను లైట్‌గా నాయిస్ రిడక్షన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ చేయడానికి మనకి ఇక్కడ ఉన్న ప్యానెల్స్‌లో ఎసెన్షియల్ సౌండ్ అని ఒక ప్యానెల్ ఉంటది. ఇన్ కేస్ ఈ ప్యానెల్ మీకు కనిపించకపోతే విండో మీద క్లిక్ చేస్తే ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్ ఎక్కడ ఉందని చెక్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఎసెన్షియల్ సౌండ్ అనే ప్యానెల్‌లో ఇది ఆడియో డైలాగ్ ఇది. ఎందుకు? వాయిస్ అనేది డైలాగ్. ఇప్పుడు ఇక్కడ నేను ఆడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ డైలాగ్ అని కనిపిస్తూ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే రిపేర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది. ఈ రిపేర్ ఓపెన్ చేసి రెడ్యూస్ నాయిస్ మీద క్లిక్ చేస్తా. సో దట్ నాయిస్ రిడక్షన్ అనేది అవుతది. కావాలి అనుకుంటే కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది మనం పెంచుకోవచ్చు. నేను డిఫాల్ట్‌గా ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ ఉంచుకుంటాను. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ డిఫాల్ట్ వాల్యూకి వస్తది. చెక్ చేసుకొని ఇంకా పెంచుకోవాలి అంటే ఎక్కువ నాయిస్ ఉంది, హెవీ నాయిస్ ఉంది అన్న కేసెస్‌లో మనం కావాలి అనుకుంటే ఈ సెన్సిటివిటీ పెంచుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు కావాలి అనుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎన్హాన్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇది ఏఐ ఫీచర్. సో ఈ ఎన్హాన్స్ అనే ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకొని ఆడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకసారి ఇది యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎన్హాన్స్ అని చెప్పేసి. సో ఇది క్లిక్ చేస్తే నాకు మొత్తం లోడ్ అవుతది. ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతది. ప్రాసెస్ అయిన తర్వాత నాకు ఆడియో అనేది ఎన్హాన్స్ అవుతది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ వాల్యూమ్ చాలా తగ్గిపోయింది. అండ్ వాల్యూమ్ అనేది చాలా క్రిస్ప్ అయింది చూడండి. సో ఇంత ఇక్కడ 7 ఉంది వాల్యూ. నాకు 7 వద్దు అనుకుంటే నేను కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. సో నేను ఒక జస్ట్ సెన్సిటివిటీ అనేది ఒక 2 పెడుతున్నా ఇక్కడ వాల్యూ. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేద్దాం ఒకసారి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేయడానికి దీన్ని నేను ఆఫ్ చేస్తున్నా. వాళ్ళున్నారు, లేదా ఓన్లీ వీడియో ఎడిటింగ్ తెలిసిన సో మైన్యూట్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ ఎనేబుల్ చేస్తే వాళ్ళున్నారు. ఈ 2 స్కిల్స్‌ని కంబైన్ నాయిస్ రిడక్షన్ కూడా ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. రిపేర్‌లో నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేస్తే చేసి షూట్‌లో ఏం జరుగుతుందో ఇది బిఫోర్, ఇది నాయిస్ రిడక్షన్ ఆన్ చేసిన తర్వాత తెలుసుకొని దాన్ని ఎడిటింగ్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి అని తెలిసిన సో ఇలా నాయిస్ రిడక్షన్ అండ్ కావాలి అనుకుంటే ఎన్హాన్స్ అనే ఈ 2 ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఆడియో అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతది. సో ఇంకా మనం మ్యూజిక్ ఇవేమి యాడ్ చేయట్లేదు. ఈరోజు సెషన్‌లో క్యాప్షన్స్ మాత్రం ఎలా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను నా టైమ్‌లైన్ ప్యానెల్ సెలెక్ట్ చేసుకొని హోమ్ బటన్ ప్రెస్ చేస్తే నేను స్టార్టింగ్‌కి వచ్చేస్తా. కొంచెం జూమ్ చేసుకుంటున్నా టైమ్‌లైన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫిక్స్ చేయాల్సింది ఇందులో జస్ట్ క్లిక్ చేస్తున్నా. రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్లీ వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 స్కిల్స్‌ని కంబైన్ చేసి షూట్‌లో ఏం ఇక్కడ చూడండి నా బ్రీత్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో అంత ఎక్కువ బ్రీత్ నాకొద్దు. సో ఇక్కడ నాకు జంప్ కట్ వచ్చినా ఓకే. నేను జస్ట్ కట్ చేసేసుకుంటున్నా. షార్ట్ కట్ కంట్రోల్ కే ప్రెస్ చేస్తే కట్ అయిపోతది. అండ్ ఈ బ్రీత్ ఎక్కడి వరకు ఉంది వేవ్ ఫామ్ చూడండి. వేవ్ ఫామ్‌లో అర్థమవుతూ ఉంటుంది బ్రీత్ ఎక్కడి వరకు ఉందని చెప్పేసి. సో అక్కడి వరకు వచ్చేసి క్యూ ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్లే చేస్తే కంబైన్ చేసి షూట్‌లో ఏం జరుగుతుందో ఆ బ్రీత్ సౌండ్ అనేది నేను తీసేసాననమాట. అండ్ ఇక్కడ కొంచెం హెవీగా వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న వైట్ పాయింట్ కనిపిస్తుంది చూడండి. ఈ వైట్ పాయింట్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ డిజాల్వ్ అనేది యాడ్ చేయొచ్చు. సో రెండిటికి యాడ్ చేయాలి డిజాల్వ్ అనుకున్నప్పుడు రెండిటి మీద రైట్ క్లిక్ చేసి కరెక్ట్‌గా కట్ దగ్గర అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ అంటే రెండిటి మధ్యలో నాకు ఇలా డిజాల్వ్ వస్తది. అండ్ డ్యూరేషన్ అనేది నేను తగ్గించుకోవచ్చు. జస్ట్ ఇటు ఒకవైపే తగ్గించడానికి మళ్ళీ ఆ ట్రాన్సిషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో షూట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని ఎడిటింగ్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి అని తెలిసిన ఫుల్ ఇక్కడ కూడా బ్రీత్ వస్తుంది. ఈ బ్రీత్ కూడా నాకొద్దు. దీన్ని కూడా కట్ చేస్తున్నా. సో ఇది బికాజ్ ఆఫ్ మైక్ అనమాట. నేను ఏదైతే మైక్ యూజ్ చేశానో ఆ మైక్ బ్రీత్‌ని చాలా ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. సో అలాంటి కేసు వచ్చినప్పుడు మనం ఇలా కట్ చేసుకోవడం కానీ లేదా అంటే కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో వాల్యూమ్ తగ్గించొచ్చు. సో అలా కీ ఫ్రేమ్ యూజ్ చేసి వాల్యూమ్ తగ్గించాలి అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను వాల్యూమ్ తగ్గించాలి అనుకుంటున్నా ఈ స్పెసిఫిక్ ఏరియాలో కట్ చేయకుండా. ఆ కేస్‌లో మనం ఏం చేస్తాము అంటే, ఈ లైను వాల్యూమ్‌ని కంట్రోల్ చేస్తది. అంటే ఈ వైట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ వైట్ లైన్‌ని పైకి మూవ్ చేస్తే వాల్యూమ్ పెరుగుతది. అండ్ కిందకి మూవ్ చేస్తే వాల్యూమ్ అనేది తగ్గుతది. సో, దీన్ని యూజ్ చేసుకొని ఈ స్పెసిఫిక్ ఏరియాలో వాల్యూమ్ నేను తగ్గించాలి అనుకుంటే, జస్ట్ ఇప్పుడు థింగ్ ఏంటి అంటే, మనకిక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది. లేదా మీరు జస్ట్ సింపుల్‌గా కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేసి, ఈ వైట్ లైన్ మీద కరెక్ట్‌గా కర్సర్ ప్లేస్ చేస్తే ఇలా ప్లస్ సింబల్ తోటి కర్సర్ కనిపిస్తది. సో, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఒక కీ ఫ్రేమ్ యాడ్ అవుతది. కంట్రోల్ హోల్డ్ చేసి ఈ ఎండ్ దగ్గర కూడా వైట్ లైన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ అవుతది. సో, ఈ మధ్యలో ఉన్న వాల్యూమ్‌ని నేను కంట్రోల్ చేయాలి కాబట్టి, అండ్ ఈ కీ ఫ్రేమ్‌కి కొంచెం ముందుకొచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేము, అండ్ ఈ కీ ఫ్రేమ్‌కి కొంచెం ముందుకొచ్చి ఇంకొక కీ ఫ్రేమ్. సో, ఇలా మినిమమ్ 4 కీ ఫ్రేమ్స్ మనం అరేంజ్ చేస్తే, ఇప్పుడు ఈ మిడిల్‌లో ఉన్న లైను, ఈ కీ ఫ్రేమ్, ఈ కీ ఫ్రేమ్, ఈ మిడిల్‌లో ఉన్న లైన్‌ని కంట్రోల్ చేస్తాయి. సో, ఈ మిడిల్‌లో ఉన్న లైన్‌ని నేను క్లిక్ చేసి, హోల్డ్ చేసి వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ప్లే చేస్తే తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్లీ సో, ఆ బ్రీత్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇలా మనం ఎయిదర్ కట్ చేసుకుంటామా, లేదా ఇలా వాల్యూమ్ రెడ్యూస్ చేసుకుంటామా అనేది అది మన చాయిస్. సో, ఇక్కడ కూడా ఇంకొక దగ్గర ఉంది సేమ్ ఇష్యూ. సో, దీన్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే కట్ చేయకుండా కంట్రోల్ హోల్డ్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఈ లాస్ట్‌లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ మిడిల్‌లో వాల్యూమ్‌ని ఇలా నేను తగ్గించుకుంటున్నా. ఇలా నేను ఆడియోని ఫిక్స్ చేసుకున్నా ప్రస్తుతానికి. సో, ఇప్పుడు ప్లే చేస్తే రైట్ నౌ మార్కెట్లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్లీ వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు స్కిల్స్ని కంబైన్ చేసి షూట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని ఎడిటింగ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అని తెలిసిన ఫుల్ లెంత్ వీడియో క్రియేటర్స్ చాలా తక్కువ మంది. చూడండి, ఇక్కడ కంటే ఇక్కడ ఈ లైన్స్ కొంచెం కిందకున్నాయి కాబట్టి వాల్యూమ్ డిఫరెన్స్ వచ్చింది. నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా, పైకి మూవ్ చేస్తున్నా. కంబైన్ చేసి షూట్లో ఏం యాక్చువల్లీ వాల్యూమ్ ఎక్కువైపోయింది. కంట్రోల్ జెడ్ అండ్ దీన్ని కూడా వీటిని తగ్గిస్తున్నాను సేమ్ వీటికి ఉండేలాగా. ఇలా ఈ లైన్ కంట్రోల్ చేసి కూడా మనం వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను వాల్యూమ్ కంట్రోల్ చేస్తాను. రైట్ నౌ మార్కెట్లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ. ఓకే, నాకు డీసెంట్ వాల్యూమ్ వస్తుంది. ఇప్పుడు నేను క్యాప్షన్స్ యాడ్ చేసుకుంటా. క్యాప్షన్స్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది, ఇది మనం ఎడిట్ చేస్తుంది సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకుందాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్‌కి కొన్ని సేఫ్ మార్జిన్స్ ఉంటాయి. సో, నేను ఆల్రెడీ ఆ సేఫ్ మార్జిన్స్ ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇది ఆ సేఫ్ మార్జిన్స్ ఇమేజ్ అనమాట. కొంచెం జూమ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇది చాలా చిన్న ఇమేజ్ ఉంది. ఎనీహౌ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్‌ని డ్రాగ్ చేసి నా వీడియో మీద పెడుతున్నా. వీడియో మీద పెట్టేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ ప్యానెల్‌లో స్కేల్ సైజ్ అనేది మ్యాక్సిమం ఈ స్క్రీన్‌లో ఫిట్ అయ్యేలాగా ఇలా అరేంజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే నా సేఫ్ మార్జిన్స్ నేను టెక్స్ట్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్‌లో మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ప్రొఫైల్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ లైక్ సింబల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, వీటిల్లో టెక్స్ట్ అనేది మెర్జ్ అవ్వకుండా ఉండడానికి ఈ సేఫ్ మార్జిన్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఆ సేఫ్ మార్జిన్స్ యాడ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షో రూలర్స్ అండ్ షో గైడ్స్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, నేను షో రూలర్స్ అనేది యాడ్ చేసుకున్నాను అండ్ షో గైడ్స్ ఇవి 2 యాడ్ చేసుకొని ఓకే అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు షో రూలర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా స్కేల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మీరు వర్టికల్ లైన్ని డ్రాగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ని డ్రాగ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ టాప్‌లో ఈ స్కేల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఒక హారిజాంటల్ లైన్ ఎక్కడి వరకు, సో ఈ సేఫ్ లైన్ వరకు నేను ప్లేస్ చేస్తున్నా. ఇటు నుంచి డ్రాగ్ చేసి ఈ లైక్ బటన్ ఇవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు నేను అరేంజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఈ ఏరియాలో నేను టెక్స్ట్ అనేది ప్లేస్ చేయకూడదు. అంటే ఈ ఏరియాలో టెక్స్ట్ అనేది రాకూడదు. ఓకే, ఇంతవరకు ఫైన్. ఇప్పుడు దీంతో నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు నా ఓవరాల్ టెక్స్ట్‌ని నేను ప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు ఆ ఓవరాల్ టెక్స్ట్‌ని ప్లేస్ చేయడానికి ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ సేఫ్ మార్జిన్ అని ఉంటుంది. ఈ సేఫ్ మార్జిన్ని ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే నా టెక్స్ట్ నేను ఈ మిడిల్‌లో పెడదాం అనుకుంటున్నా.
అండ్ ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు సబ్ టెక్స్ట్ ఏంటి, మెయిన్ టెక్స్ట్ ఏంటి. మెయిన్ టెక్స్ట్ కొంచెం పెద్దగా కనపడాలి, సబ్ టెక్స్ట్ అనేది కొంచెం చిన్నగా కనపడాలి. అంటే నేను మాక్సిమం 2 లైన్స్ కంటే ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే బిగినర్ లెవెల్‌లో ఉన్నప్పుడు టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు 1 ఆర్ 2 లైన్స్‌లోనే ప్లాన్ చేసుకోండి. 3 లైన్‌లు, 4 లైన్‌లు యాడ్ చేస్తే క్లమ్జీ అయిపోతది. యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోండి యాజ్ ఎ బిగినర్. సో, మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత టెక్స్ట్‌ని మీరు నీట్‌గా కంట్రోల్ చేస్తున్నారు, టైపోగ్రఫీ అదంతా అర్థమైంది అన్నప్పుడు మీరు ఎలాగైనా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ బిగినర్ లెవెల్‌లో కీప్ ఇట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. సో, ఇప్పుడేంటి అంటే నేను ఇంకొక లైన్ యాడ్ చేసుకుంటున్నా. సో, ఈ లైన్ అరేంజ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ లైన్‌కి మధ్యలో స్పేస్, ఈ లైన్‌కి మధ్యలో స్పేస్ ఆల్మోస్ట్ సేమ్ ఉండేలాగా అరేంజ్ చేసుకున్నా. సో, ఇప్పుడు అరేంజ్ చేసుకొని నా మెయిన్ టెక్స్ట్ కొంచెం పెద్దగా కనపడాలి కాబట్టి మెయిన్ టెక్స్ట్‌కి కొంచెం విడ్త్ ఎక్కువ ఉండేలాగా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. అండ్ సబ్ టెక్స్ట్ కనిపించడానికి కూడా దాంట్లో హాఫ్ ఉండేలాగా ఇంకొక లైన్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఈ బాక్స్‌లో నా మెయిన్ టెక్స్ట్ పెట్టుకుంటాను. ఈ బాక్స్‌లో నా సబ్ టెక్స్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ సేఫ్ మార్జిన్స్ ఇవన్నీ కనిపిస్తుంటే కొంచెం క్లమ్జీ అవుతుంది కాబట్టి రైట్ క్లిక్ చేసి సేఫ్ మార్జిన్స్‌ని ఆఫ్ చేసుకుంటా. ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలా, ఇంత కష్టపడాలా అంటే మీకు ఒక హార్మోనీ ఉండాలి వీడియోలో. ఐ మీన్ ప్రతీదీ ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి అంటే ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, ఇప్పుడు నేను ఇలా ఒక లేఅవుట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నా టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, సబ్ టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, అండ్ టెక్స్ట్ కిందకి, పైకి ఎక్కడికి వెళ్ళకుండా సేమ్ ప్లేస్‌మెంట్‌లో ఉండేలాగా నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఈ లేఅవుట్ మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తారు అనే కేస్ వచ్చింది. దీన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోకుండా దీన్నే సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంటది. ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గైడ్ టెంప్లేట్స్ అని ఉంటది. నేను ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టెంప్లేట్స్ అన్నమాట. సేవ్ గైడ్స్ యాజ్ టెంప్లేట్ దీని మీద క్లిక్ చేసి మీరు దీన్ని ఒక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ టెక్స్ట్ గైడ్స్ అని పెట్టుకుంటున్నా. జస్ట్ ఒక ర్యాండమ్ నేమ్ ఓకే అని క్లిక్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీటిని క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేయాలి అంటే అగైన్ ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే క్లియర్ గైడ్స్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఈ గైడ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. గైడ్స్ని క్లియర్ చేయడం వేరు, ఆన్ అండ్ ఆఫ్ చేయడం వేరు. సో, ఆన్ అండ్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కొన్ని గైడ్స్ యాడ్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బటన్ ఆఫ్ చేస్తే ఇక్కడ గైడ్స్ బటన్ కనిపిస్తుంది కదా, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే మళ్ళీ అవే వస్తాయి. సో, వీటిని కంప్లీట్‌గా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త గైడ్స్ యాడ్ చేసుకోవాలి అంటే వ్యూ మీద క్లిక్ చేసి క్లియర్ గైడ్స్ అని మళ్ళీ ఫ్రెష్‌గా మనం గైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లేఅవుట్ సేవ్ చేసుకున్నాను కదా. సో, ఇప్పుడు వ్యూ గైడ్స్ టెంప్లేట్. సో, నేను క్రియేట్ చేసింది టెక్స్ట్ గైడ్. సో, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆ లేఅవుట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్ యాడ్ చేసుకునేటప్పుడు ఫాంట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, స్టైలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా టెక్స్ట్‌లో రైట్ నౌ మార్కెట్‌లో చాలా నేను ఇక్కడ క్యాప్షన్సే పెడదాం అనుకుంటున్నా. ప్రతి వర్డ్ టు వర్డ్ పెట్టాలనుకోవట్లేదు. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్లీ వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో, ఇప్పుడు ఇందులో నేను 3 మెయిన్ టెక్స్టులు తీసుకుందాం అనుకుంటున్నా. రైట్ నౌ మార్కెట్‌లో ఓన్లీ సినిమాటోగ్రఫీ, ఓన్లీ వీడియో ఎడిటింగ్ ఈ 3 క్యాప్షన్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ చేయడానికి సో, ఫస్ట్ రైట్ నౌ అనేది నా సబ్ టెక్స్ట్, మార్కెట్‌లో అనేది నా మెయిన్ టెక్స్ట్. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ క్రియేట్ చేయడానికి టైప్ టూల్ తీసుకొని సో, ఇక్కడ క్లిక్ చేస్తున్న ప్రస్తుతానికి RIGHT రైట్ నౌ. నేను ఏంటి అంటే ప్రీవియస్‌గా యూజ్ చేసిన కలర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఎనీహౌ. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ నా సెలక్షన్ టూల్‌లోకి వచ్చేసి ఇది స్పెల్ మిస్టేక్ వచ్చింది చూడండి. స్పెల్ మిస్టేక్స్ అసలు ఉండకూడదు. సో, కాన్షియస్‌గా చెక్ చేసుకోండి. రైట్ నౌ. సో, ఈ రైట్ నౌ అనే దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఇదేంటి నా సబ్ టెక్స్ట్, సెకండరీ టెక్స్ట్ సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇది అంత పెద్దగా కనిపించకూడదు. ఎనీహౌ దీన్నే నేను ఏం చేస్తున్నా అంటే డూప్లికేట్ చేసుకుంటున్నా. ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్‌ని డూప్లికేట్ చేసుకొని ఎలా చేస్తాం డూప్లికేట్ కంట్రోల్-Z, ఆల్ట్ క్లిక్ చేసి లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఫస్ట్ మౌస్ రిలీజ్ చేస్తాం, తర్వాత ఆల్ట్ రిలీజ్ చేస్తాం. సో దట్ క్లిప్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ లేయర్‌ని నేను సెలెక్ట్ చేసుకొని పైనున్న లేయర్‌ని గానీ కిందున్న లేయర్ ఏదో ఒక లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ పైనున్న లేయర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది తర్వాత మీకు తెలుస్తుంది. సో, కిందకి నేను డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసి ఇప్పుడు ఇందులో టెక్స్ట్ చేంజ్ చేయడానికి జస్ట్ ఈ టెక్స్ట్ మీద కానీ ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానెల్‌లో కానీ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ చేయడానికి వస్తుంది. మార్కెట్
లో. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్ క్రియేట్ చేసుకున్న దాన్ని సెలక్షన్ టూల్ యాక్టివేట్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ కంట్రోల్ హోల్డ్ చేస్తున్నా. కంట్రోల్ హోల్డ్ చేస్తే కరెక్ట్‌గా నాకు ఆ గైడ్స్‌లో స్నాప్ అవుతదనమాట. సో, ఇప్పుడు స్నాప్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏంటి అంటే నాకు ఇందులో మొత్తం ఫిట్ చేయాలనుకుంటున్నా. ఏదైతే ఈ బాక్స్ ఉందో ఆ బాక్స్‌లో ఫిట్ చేయాలనుకుంటున్నా. లేదా ఆ బాక్స్ సైజు నేను కొంచెం కావాలంటే తగ్గించుకుంటా తర్వాత నాకు. ఎందుకంటే ఇంక ప్రతీదీ ఇదే రేంజ్‌లో ఉండడానికి. సో, ఇప్పుడు ఈ రైట్ నౌ ఇది సేమ్ కనిపించకూడదు గదా! సో, ఇప్పుడు ఈ రైట్ నౌ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనేది అదే ఉంచుతున్నా. బట్ ఫాంట్ కలర్ సేమ్ కలర్ లేకుండా వైట్ కలర్ పెడుతున్నా. వైట్ కలర్ పెట్టి అండ్ ఇక్కడ రైట్ నౌ అనేది నాకు క్యాపిటల్ లెటర్స్‌లో వద్దు. స్మాల్ లెటర్స్‌లో కావాలి. సో దట్ నేను మళ్ళీ టైప్ చేస్తున్నా. RIGHT రైట్ నౌ. సో, ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటి అంటే డిఫరెన్షియేషన్ అనేది తీసుకురావాలి. ఈ మార్కెట్‌లో అనేదానికి, ఈ రైట్ నౌ అనేదానికి. 2 ఫాంట్ వెయిట్ అదంతా సేమ్ ఉన్నాయి చూడండి. సో, ఇప్పుడు నేను కొంచెం కిందకి పెట్టుకుంటున్నా. సో, కంట్రోల్ హోల్డ్ చేసి కరెక్ట్‌గా దీనికి స్నాప్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఏంటి ఆ రెండిట్లో నాకు ఏది హైలైట్ అవ్వాలి? మార్కెట్‌లో అనేది హైలైట్ అవ్వాలి. రైట్ నౌ అనేది సబ్ టెక్స్ట్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫాంట్‌లో నాకు ఫాంట్ వెయిట్స్ ఉంటాయి. ఆ ఫాంట్ వెయిట్ నేను డిఫాల్ట్‌గా బ్లాక్ పెట్టా. అంటే హెవీ ఫాంట్ పెట్టా. బోల్డ్‌గా కాకుండా ఈ రైట్ నౌ అనేదాన్ని నేను కొంచెం సెమీ బోల్డ్ పెడుతున్నా. లేదా కొంచెం సెమీ బోల్డ్ కూడా కాకుండా మీడియం పెడుతున్నా. ఆ డిఫరెన్షియేషన్ చెక్ చేసుకోవాలి. అంటే ఇది అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్‌లో అనేది సెలెక్ట్ చేసుకున్నాననుకో, మార్కెట్‌లో అనేది బ్లాక్ ఉంది. అంటే హెవీ ఉంది. సో, హెవీ దానికంటే ఆ రైట్ నౌ అనేది కొంచెం తక్కువగా అనిపించాలి కాబట్టి రైట్ నౌ సెలెక్ట్ చేసుకొని మీడియం అనేది మరీ చిన్నగా అయిపోతుంది. సెమీ బోల్డ్ పెడుతున్నా. బట్ ఫాంట్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నా. ఇప్పుడు ఈ రైట్ నౌ అనేది నువ్వు ఎక్కడ ప్లేస్ చేస్తావు? సో, ఎక్కడ ప్లేస్ చేస్తాం అనేది అంటే ఈ మార్కెట్‌లో అనేదానికి సెంటర్ అలైన్ పెడతావా? సెంటర్ అలైన్ అంటే క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ఇది సెంటర్ అలైన్‌మెంట్. ఇలా పెడతామా? లేదంటే రైట్ అలైన్‌మెంట్ ప్లేస్ చేస్తామా? లేదా లెఫ్ట్ అలైన్‌మెంట్ ప్లేస్ చేస్తామా? ఈ అలైన్‌మెంట్ అనేది మన చాయిస్. సో, ఇలా అలైన్‌మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ గ్రేడియంట్ ఎలా క్రియేట్ చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గ్రేడియంట్ గురించి. సో, ఫాంట్స్ చేంజ్ చేసుకోవటం, గ్రేడియంట్స్ చేంజ్ చేసుకోవటం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో ఉన్నాయి. ఈ సెషన్‌లో ఏంటంటే అసలు ప్రాపర్‌గా క్యాప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకుంటాం ఏంటి అనేది. సో, ఇప్పుడు ఈ రైట్ నౌ మార్కెట్‌లో అనే కేస్. సో, ఇప్పుడు ఈ రెండిటిని నేను జస్ట్ సింపుల్‌గా వర్డ్ టు వర్డ్ రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఏ యానిమేషన్ ఏమి వద్దు. సో, దానికి నేను ఏం చేస్తున్నానంటే రైట్ నౌ రైట్ నౌ అనేది ఫస్ట్ కనపడాలి. ఎక్కడి వరకు వస్తుంది రైట్ నౌ ఇక్కడ చూడండి. మార్కెట్ అనేవాడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో, రైట్ నౌ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నా అండ్ ఈ మార్కెట్‌లో అనేది ఇలా ట్రిమ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇక్కడ చూడండి. రైట్ నౌ మార్కెట్‌లో ఇక్కడితో ఇది అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 లేయర్స్‌ని నేను ట్రిమ్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇదే స్టైల్ కంటే ఇక్కడ థింగ్ ఏంటి అంటే చాలామంది బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ప్రతి టెక్స్ట్‌కి డిఫరెంట్ ఫాంట్స్, డిఫరెంట్ కలర్స్ ఇలా యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయకండి. ఒక ఫాంట్ ఫిక్స్ చేసుకొని ఆ ఫాంట్‌లోనే ఇలా నేను చేంజ్ చేసినట్టు ఫాంట్ వెయిట్ చేంజ్ చేసుకోండి. ఆర్ కలర్స్ చేంజ్ చేసుకోండి. ఆ కలర్స్ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యెల్లో కలర్ యూజ్ చేశాను గ్రేడియంట్. కొంచెం ముందుకొచ్చి ఇంకో బ్లూ కలర్ గ్రేడియంట్ ఆర్ నెక్స్ట్ టెక్స్ట్‌లో వేరే కలర్ గ్రేడియంట్ అలా వాడితే అది ప్రొఫెషనల్‌గా కనిపించదు. మీకు వీడియో ప్రొఫెషనల్‌గా కనిపించాలి. పర్టిక్యులర్‌గా క్యాప్షన్స్ ప్రొఫెషనల్‌గా కనిపించాలి అంటే యూజ్ సింగిల్ ఫాంట్. మహా అయితే ఇంకొక రెండో ఫాంట్. సో, ఇక్కడ ఫాంట్స్ యూజ్ చేసేటప్పుడు రీడబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. రీడబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్‌లో అనే టెక్స్ట్ నేను ఈజీగా చదవగలుగుతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్‌లో అనేది నేను సెలెక్ట్ చేసుకొని దీనికి నేను ఫాంట్ చేంజ్ చేస్తున్నా. సంథింగ్ ర్యాండమ్‌గా. ఇలా ఒక ఫాంట్ ఏదో నచ్చింది చేంజ్ చేశా. ఇప్పుడు ఈ మార్కెట్‌లో అనేది నేను చూడగానే చదవగలుగుతున్నానా? లేదు కదా! సో, చదవడానికి కష్టపడుతున్నా. ఆడియన్స్‌కి ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఈజీగా, ఎంత సింపుల్‌గా ఇస్తే వీడియో అంత ఎంగేజింగ్‌గా ఉంటది. సో, మేక్ ఇట్ యాస్ సింపుల్ యాస్ పాసిబుల్, యాస్ క్లీన్ యాస్ పాసిబుల్. సో, కంట్రోల్ జెడ్. అండ్ ఈ టైపోగ్రఫీని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది నేను స్పెసిఫిక్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. బట్ ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను ఇంకా బెటర్ కంటెంట్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఈ క్యాప్షన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏంటి? మళ్ళీ వెళ్లి టైప్ చేయడం ఇదంతా కాకుండా సో, జస్ట్ వీటిని నేను కాపీ చేసుకుంటా.
కంట్రోల్-C సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-C కాపీ చేసుకున్నా. మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఇక్కడ ఓన్లీ సినిమాటోగ్రాఫర్స్ కంట్రోల్-V పేస్ట్ చేశా. ఇక్కడ ఏంటి డబల్ క్లిక్ చేస్తే నేను టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి వస్తది. సో ఓన్లీ అండ్ సినిమాటోగ్రాఫర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టెక్స్ట్‌ని ఇలా డ్రాగ్ చేసుకొని ఇందులో మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నా. సినిమాటోగ్రాఫర్స్ బట్ ఇక్కడ చూడండి సినిమాటోగ్రాఫర్ అనే టెక్స్ట్ చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని సెలక్షన్ టూల్ యాక్టివేట్లో ఉన్నప్పుడు ఫాంట్ సైజ్ అనేది నేను తగ్గించుకుంటున్నాను. ఓన్లీ సినిమాటోగ్రాఫర్స్. సో ఇప్పుడు టెక్స్ట్ పెద్దగా ఉంది కాబట్టి నేను చేయడానికి ఏం లేదు. ఖచ్చితంగా దాన్ని నేను చిన్నగానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు చిన్నగా పెట్టినప్పుడు దీనికి తగ్గట్టు దీన్ని నేను చేంజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ సినిమాటోగ్రాఫర్స్ అనే దాన్ని కొంచెం పైకి మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేస్తున్నా. జస్ట్ ఆ లైన్‌కి టచ్ అయ్యేలాగా. దీనికి యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డ్రాప్ షాడో యాడ్ చేశాను. ఈ డ్రాప్ షాడో ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది కూడా ప్రీవియస్ సెషన్‌లో నేను ఆల్రెడీ చెప్పుంచాను. ఇక్కడ మనకి డ్రాప్ షాడో ఉంటుంది. ఈ డ్రాప్ షాడో యాడ్ చేశాను. సో ఓన్లీ సినిమాటోగ్రాఫర్స్. సో ఇప్పుడు ఈ ఓన్లీ అనే టెక్స్ట్ కూడా దానికి తగ్గట్టు ఏమన్నా కొంచెం సైజ్ తగ్గించాలి అనుకుంటే ఈ ఓన్లీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ లిటిల్ బిట్ తగ్గించుకుంటాం. సో ఇలా మనం క్యాప్షన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా నేను 2 క్యాప్షన్స్ క్రియేట్ చేస్తాను. అలా క్యాప్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ నేను జూమ్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనం స్క్రోలర్ యూజ్ చేసుకొని ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మళ్ళీ స్క్రీన్లో ప్రాపర్గా ఫిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 137% ఉంది. క్లిక్ చేసి ఫిట్ అని క్లిక్ చేస్తే రైట్ నౌ మార్కెట్‌లో చాలా ఎక్కువ మంది ఓన్లీ సినిమాటోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా మనం టెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకొని మనం ఇలా క్యాప్షన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ క్యాప్షన్స్ యాడ్ చేసుకోవడం వస్తే తర్వాత బీరోల్ ఫుటేజ్ అనేది యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేదు ఇప్పుడు దీన్ని నేను ఇంకా బెటర్గా స్టైల్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఫండమెంటల్గా ఈ సెషన్లో ఆడియోని క్లీన్ చేసుకోవడం, కీ ఫ్రేమ్స్ వాడడం, ఫండమెంటల్గా క్యాప్షన్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూసాం. సో ఈ సెషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో పక్కా మెన్షన్ చేయండి. ఇంకా మీ సర్కిల్ ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి డీప్గా ప్రీమియర్ ప్రోలో అంటే మన ఛానల్ని వాళ్ళకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.